అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. వీళ్ళు మా చుట్టాలు, మాకు అంతమంది చుట్టాలు ఉండంగా ఇక అనిక చాయ్ పెడతాను. గుడ్ మార్నింగ్ అనిక. నేను కాదనుక చలిలో తిరుగుతే ఎట్లా నెప్పిస్తుందా? ఎవ్వరు లేవలే, నేనేం చేయాలి? లేవకుండా లేపాలి. మా మమ్మీ లేచింది. ముట్టపోనా? ఏంటో మా మమ్మీ లేచింది. ఆ, నేను వచ్చి చాయ్ కాడికి వస్తుంది అనుకుంటా. మా మమ్మీ మళ్ళీ లోపలికి పోయి పడుకున్నట్టుంది. పాప మా మమ్మీకి బాగా చలి పెట్టినట్టుండే. నువ్వు పచ్చి పాలు ఇంతావా? చాయ్ మళ్ళీ అసలు కుట్టిగా చల్లారుతాయి. నీ అవ్వ అయ్యేపోయానే. మా సప్పుడు రాలేదు ఎక్కువ అసలు. మంచిగా ఉన్నా ముదిరినే ఇవి. ముదుడా ఆ, ముదురే కొద్ది బాగా పూర్తిగా ముసలి కిట్టలు అవుతుందానే? కింటలు కట్టేట అవుతుంది. చికెనా మంచి కొట్టింది. హలో, చెప్పన్నా. ఎంత టైం పడుతుంది ఇంకా? ఇగో ముచ్చబడి వచ్చిన ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి అవన్నీ తీస్తానా. కింటలు అవుతుందానే? సామాన్ గంజులేవన్నా? ఇంకే ఎన్ని గంజులు? గంజల కూరలు ఉన్నాయి అట్లా. గంజలలో కూరలు పెట్టుకుంటే మేము గంజలు ఎన్ని అని అయితే గంజలలో కూర పెట్టుకుంటాం. అండుకునే తాను చేస్తుంటాం. కూరలు అంటే మటన్ వేసిరు గంజలాలు ఎత్తారా? వెళ్ళేస్తారు. అన్ని ఫంక్షన్ అట్లనే ఎత్తారా? కొన్ని ప్రజలు తక్కువ అట్లా. అరే మీరు రెడీగా రారా? మేమా? మేము లేట్ గా రెడీ అవుతాం. 21st ఇది నాది. ఇంకా పనులు అయితే ఏం కాలే, అక్కడనే ఉన్నాయి. పాప శ్రీకే అసలు చేస్తారు, ఇంకా స్నానం కూడా ఇంకా చేయలే, ఏం చేయలే. పొద్దుగాల నైట్ 12 దాకా ఎడిటింగ్ చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ మీదే ఉన్నాడు. ఇక ఇలా ఫంక్షన్ అనే తృప్తి కూడా లేదు పాపం. ఇక ఎందుకంటే మళ్ళీ సండే మళ్ళీ వీడియో పెట్టకుండా మళ్ళీ మీరు అంటారు కదా, అందుకోసమే ఇక ఈయనే అన్ని వంటలు అవుతాయి. క్యాటరింగ్ బాయ్స్ వచ్చలు కాబట్టి మాకు మస్తు వెళ్ళిపోతాను కానా. ఇదేంటి అంకుల్? బగారా రైసా? ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా గోంత పని ఉంటుంది, బొచ్చడి పని ఉంటుంది. పెద్ద పెద్ద లగ్గలు అయితే ఎట్లా చేస్తారేమో. మన నరేష్ అనే కదా పనే తీరతలేదు కా. అయ్యో ఫంక్షన్ కదా దేకరు ఆయనే శ్రీ అందరికి ఎప్పుడు. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అంటే అరే నీ లెక్క పోగొట్టుకుంటారో దాచి పెట్టుకుంటారో. సరిపోయింది. ఒక్క పురుగు ఒక రాని నేను కొట్టినా ఒక్కటి రాదు. ఒకటి తక్కువైంది. ఒక్కటి కాదు 4 ఇచ్చారు. తోక కట్ చేసి వారెత్తాం సంపిల్లా. నేను మా ఊరు కాంచే మంది వస్తలేరా? ఇక నేను పెద్ద ఎక్కువ అనుకోలే వాళ్ళు, అందుకే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలే. నైనిక అనాలి. 1 2 3. ఇచ్చిన కట్నాల పక్క పొంటి ఒక 0 యాడ్ చేసి నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వాలనుకున్నా. అంటే నేను గోల్డ్ పెట్టాలన్న ప్లానింగ్. అంటే ఆ మింగోళ్ళు బట్టి గోల్డ్ పెట్టిన ఇలా ముచ్చట వచ్చేసి ఏం ముచ్చట అంటే ఏందిర్రా ఇలా మా పాప మన పాప అందా. ఎందుకంటే మన క్రియేటివ్ థింగ్స్ మెంబర్ అంటే అందరికి మీరు ఎత్తుకుంటూ ఊకుంటుందా అని. అసలు మరి నేను ఎత్తుకుంటూ ఊకుంటా. నేను ఎత్తుకుంటేనే ఊకుంటే నన్ను చూస్తే నేను ముఖం చూస్తేనే కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు గాయగా భయపడా భయపడి నైట్ కూర్చొని ఆలోచించింది ఇదేనా ఇది అంటే ఏమి చెప్పాలని. అర్థమైంది. సరే పట్టు, వెల్ ప్రాక్టీస్ అనిక. నువ్వు అట్లా కెమెరా ప్రాక్టీస్ చేసిన పెద్ద సినిమా తీపాటి. అన్న అన్న మీ దగ్గర గిట్ట గ్యాస్ బుడ్ ఉందా అన్న? ఓకే, నిండు ఉంది. ఉందా అన్న? థ్యాంక్స్ అన్న. ఇస్తారా? తీసుకపో. సరే అన్న, పో. సతీష్ అన్న. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏ పార్టీ? అది ఇప్పుడు మనం ఏం చేద్దాం? పార్టీ స్టార్ట్ అయ్యేదాకా నాకు కూడా ఐడియా లేదు. మర్చేనా? ఇప్పుడు చిన్నానికి పేరు పెట్టద్దా మనం? ఏమనుకున్నాం? మీకు నచ్చింది చెప్పు.
కాదురా మీకు నచ్చిన పేరు చెప్పు, అన్ని చిట్టీలు రాసి ఒకటి తీద్దాం. ఎవరు చెప్పిన పేరు వస్తే అదే పేరు. ఏమనుకున్నావు నువ్వు? నైనిక. అబ్బా నువ్వేమనుకున్నావు? అన్వికాశ్రీయా? ఇదేంద్ర నువ్వే అనుకున్నాను. నైనిక. నువ్వే అనుకున్నావు సత్క? ఏమనుకోలే. సరే మేమైతే 2 పేర్లు అనుకున్నా, ఏంటంటే నైనిశ్రీ ఉన్ను నైనిక అని. కానీ ఈ 2 మంచిగా ఉన్నాయి, ఏ సెలెక్ట్ చేయాలి అది ఇది అన్నట్టు అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చిట్టీలు వేద్దాం, ఆ 2 పేర్లు రాసి ఏ పేరు వస్తే కథం ఆ పేరే పెట్టేద్దాం. క్రియేటివ్ థింగ్స్ లో ఉన్నదే చిట్టీలు, కానీ ఫస్ట్ టైం ఒకరు పేరు పెట్టడానికి కూడా చిట్టీలు వేసి ఫస్ట్ టైం కదా. సో తీద్దాం. రెడీయా? ఏమవుతుంది అనుకుంటారు ఎప్పుడు? నైనిక. అవల్ దిగుతుంది. నైనికకు బాగా ఉన్నాయి. మళ్ళీ ఇద్దాం మళ్ళా. నాకు ఐడియా ఉంది, అందుకే నేను దిగలే. చిన్న అద్దిస్తుంది వచ్చా చూస్తాను నేను, కడిగే తీసింది. గ్రేట్, అయిపోయింది పేరు పెట్టడం అయిపోయింది. నైనిక మా మమ్మల్ని కాని పేరు నైనిక. ఇంకా ముద్దు పేరు నైని అని పిలుద్దాం. ఎనీవే ఇక గాడ్ డిసిజన్. సో మనం ఏం చేయలేం, నైనిక అని పెట్టేద్దాం. అన్విక, నైనిక, నైనిశ్రీ అని ఎందుకు అనుకున్నాం అంటే బాగా మందికి నైనిక అని ఉన్నది, అంటే డిఫరెంట్ అని కాదు కానీ శ్రీ పేరు కూడా మంచి కలిసినట్టు ఉంటుంది, నైనిశ్రీ అనుకున్నా. కానీ లెవెల్ ఇన్నే కానీ నైనిశ్రీ కన్నా నైనికనే మంచిగా ఉంది అన్నారు. ఇక అన్నాక కొంచెం అందుకే నైనిక అయితే మంచిగా ఉంది అనిపించింది. శ్రీ కూడా కొంచెం నైనికానే ఉండే ఎక్కువ, ఎందుకంటే నైనిశ్రీ అని ఎందుకు, నైనికనే మంచిగా ఉంది అన్నట్టు శ్రీ అన్నట్టు కూడా నైనికనే వెళ్ళింది. అన్నం తినమంటారు మరి. బగారా ఘోరంగా వస్తా అది బాగా. ఇంకా బగారా కాడికి వస్తావా అని ఘోరంగా వస్తా అని. అయ్యో సారీ, అన్నం అయితే అయిపోయింది. వాళ్ళ నచ్చిన తిను అనే తట్టు ఉంది. ఆకలి మీద ఉన్నాడు శ్రీ, అందుకోసమే పాపం పొయ్యి మీద వేసుకొని తింటాను. నిజం చెప్పాలి. ఎట్లుంది మటన్ ఇది? ఎట్లా ఉంది? మన ఇంట్లో కూడా పలక అనిపిస్తుంది. తెచ్చుకో ప్లేట్. ఇప్పుడే ఉప్మా తిన్నా. కూరగాయలు చాలితే అని ఆదివారం బాగా మంది కూరగాయలు తినేటోళ్ళు ఉన్నారు అంటారు కదా. సాంబారు అవి ఇప్పుడు అంతే అంటే 50 మందికి అయితే 100 మందికి ఇంకేంది 100 మంది. రైస్ వైట్ రైస్ 40 ఆట. 40 ఎందుకే ఓడిపది అనే అంత వైట్ రైస్ ఎవరు తినరా అని. ఓకేళ్ళు అయితే వంటలు అయితే అన్నాయి, ఇంకొకళ్ళు అయితే మనోళ్ళు మెల్లగా అన్ని సూరాయించుకున్నారు. ఇంకొకళ్ళు అయితే చుట్టాలు వచ్చి స్టార్ట్ చేసిండ్రు. మొదగాల ధనంపూర్ వాళ్ళు వచ్చిండ్రు, తర్వాత రేషిపల్లి నుండి వచ్చిండ్రు, ఇక తర్వాత మా హాస్టల్ మేట్స్ అని, తర్వాత టీమ్ మేట్స్ అని వచ్చిండ్రు. ఇక్కడ మంచిగా అందరికందరు ముచ్చట్లు పెడతాను. ఇవాళ ఉంది క్రియేటివ్ థింగ్స్ కలకల. అంకుల్ మటన్ అయ్యేసరికి ఇంకెంత టైం పడుతుంది? ఆకలి అయితే అంది. మటన్ అయిందా? ఒకటి ఉంది అంటే 2 అంతలా, మరి ఒకటి మంచి ఉంటే ఒకటి మంచి లేకుండా టేస్ట్ సూపర్. నాకే వచ్చా, నేను అందరి ముందట ఎత్తాను. ఒక మటన్ అయిపోయింది. ఇది ఇంకోటి జీరా, అంటే వైట్ రైస్ బాగా కానీ జీరా రైస్ లెక్క పెట్టించి. నువ్వు ఏడు దాకా ఏమంటే 6 దాకా చెప్తారు. చెప్పు
ఇప్పుడు మన కొండపురం కంచి ఎంతమంది వస్తానులే? అదే జరుగుతూ తెలుసు ఇక అందరిని జమ చేసుకుంటా అన్న. మా ఊరు కంచే మంది వస్తలేరా? ఇక వేరే ఊరు నుంచి అయితే చుట్టాలు మా వచ్చిండ్లు. ఎక్కువ మంది సాయంత్రం పూట వచ్చిండ్రు. నేను స్టేజ్ ఎక్కేదాకా ఏం చేయాలని తొవ్వల్ని నిల్చొని అచ్చటోళ్ళ మందరించుకుంటున్నా. మంచిదేనా? మంచిగున్నారా? ఇంత లేట్ అయింది ఎందుకు? అయ్యా చెట్ల పావులు ఉంటాయి, మీరు గిట్ల ఏం తిరుగుతాను? అటు ఇటు తిరగకుండా చెట్ల పావులు ఉంటాయి. చూడు క్లీన్ చేస్తానా? ఇగో ఇక్కడ నేను 2 డబ్బాలన్నా, అది కూడా ఎట్లా పాడింది అలా కూర్చొని తింటారా చెప్పు? చేతి అబ్బా అనే తట్టి నేను మెయిన్ ఇదే అన్న, నాకు స్టేజ్ కంటే, ఎందుకంటే 4 వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూర్చొని తింటారు. మరి ఇది విఐపి సెక్షన్ అంటారు ఏంది? నువ్వు వీడియోలతో గిదేనా అని అంటారు. గిలా అలా కూర్చొని తింటారా చెప్పు? అలా ఇరుకుంటాం ఒకరు ఏడబడతారు. రేపు లేచిన్లా అంటే వేసిన్లా అన్నట్టు వేయద్దు. పైన ఎండ కొడతానికి ఎట్లా తింటారా మీరు ఆలోచించరా అని? అట్లా చెప్పు మరి, మీరే వేసినట్టు గిదేనా? మశాంత పేగులు లెక్కున్నాయి ఇవి. ఇంత లేటెస్ట్ మీరు ఒక రోజు ముందస్తారా? మంచిగా మంచిగానా? నువ్వు నిన్నత్తా అనుకుంటే గీయాలి వచ్చినావు టైం లేకుండే అంటే ఇవాళ గాడుపు దుమారం లేచింది. ఇన్ని రోజులు లేని గాడుపు, కరెంట్ లేదు అని అంటే మళ్ళీ గాడుపు వస్తుంది. గోసపాడు ఫంక్షన్ పెట్టిన రోజు కరెంట్ లేదు అంటే మన ఇంట్లోనే వస్తలేదు, మళ్ళీ ఏడా కాదు అంతటి ఉంది. మేము కరెంట్ పోయింది అని మేము చూస్తాను. ఇక్కడ నేను ఇన్నవేంది తెలియదు, ఏడవేంది. నీళ్ళు అయిపోయినాయి గోసపాడు అంటే అటు ఇటుకి అందరూ లీకేం అయితలేవా బాత్రూమ్ లో? ఎవరు ఒకరు ఏమైంది అన్న? ఘోరంగానే కరెంట్ ఎప్పుడు పోతుంది ఎవరికి పోక మనకు పోయింది ఇదే ఫస్ట్ టైం. ఒకసారి దొంగ వచ్చినప్పుడు కడిగేసినట్టు ఇప్పుడు ఇదే వాళ్ళన్న కడిగేసినట్ట. మరి కడిగేస్తారు అసలు గీత పెద్ద పక్షాలు పెట్టుకుని పాప దక్కే ఆకలి అయితే అంటుంది. పిట్టదు దొంగ దొంగ అడిగాడు. కరెంట్ వచ్చింది రా నాయన, అక్కడ స్టంబక్ సెడి చేసింది మన వచ్చి. రెడీయా? పోదామని పాపం మంచిగా ఉన్నారా? బాగా రాలే? ఎట్లున్నా డ్రెస్? మంచిగా నేనైతే రెడీ అయినా. నా డ్రెస్ మంచిగా ఉందా రాజు? మంచిగా ఉందా? నేను ఫస్ట్ టైం చేసుడు మానేది అనిపిస్తాను. మీ వల్ల కొడుకు మంచిగా మూతి కానీ ఈ టెంట్ వాళ్ళతో గోస ఉంది, దానికి మూత లేదట. అయిపోయింది కొబ్బరికాయ కొడితే దించుడే. మీరు వాళ్ళు వేరు వస్తాను లేదు మరి. అంటే అది ఈడ లొల్లి పెట్టుకోకుంది. మీరెట్లా వచ్చింది? ఎప్పుడు వచ్చింది అన్న? ఇంకా చికెన్ ఉంది, ఈ చికెన్ కోసం వెయిటింగ్ చేయకుండా కదా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది దూరం నుంచి వచ్చేటోళ్ళు తిని పోతారు, అంతేగాని మన కోసం వెయిట్ చేసుకుంటారు. ఇది ఎందుకని
కొంచెం ఇటు అయింది, అటు అయిందా? ఏం కాదు, మంచిగా వస్తుంది. అవుతుంది. పెద్ద తేలు వచ్చింది. అయ్యో గోంతుందా వాళ్ళకన్నా కుట్టిందట గంతే. చిట్టంత పని ఎవ్వరైతే ఎత్తలేరు. విన్నర్స్ ఉండే ఇద్దరు సేమ్ వేసింది. పంట ఎట్లనే గిట్ట ఫంక్షన్ పెట్టుకొని నైనికాకి ఇప్పుడు ఒక గిఫ్ట్ అంట. చైన్ తెచ్చిన చూడు, ఒక్కదానికి ఒక్కరు చూడండి. చూపియండి. అగో డిఫరెంట్ ఉంది. అరే చూద్దాం. వస్తుంది. మమ్మల్ని గానికి గోల్డ్ చైన్ ఫస్ట్ చేయి. ఇన్ని లెక్క పోగొట్టుకుంటారో దాచిపెట్టుకుంటారో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చిక్కత నేర్తలేదు పట్టి అన్నది పట్టిందా? ఇంత చైన్ వేసుకోండి. నాకే దాని బొమ్మని నాకేం కొత్త కొత్త మానవ అనిపిస్తాను. పెళ్ళేమి ఇట్లా చేసుకోవాలి కారణం మా ఊళ్ళో సుధరాయించేటోళ్ళు లేరు. మా ఊరికి పాపాలు వచ్చిందా మంచిగా బాబా మంచిగా లేట్ అయిందండి మంచిగా మీకోసం చూస్తాను. వీళ్ళందరూ మీ ఊరు పెట్రోల్ పెద్దమ్మలు పెద్ద బాబులు స్టార్ట్ చేయాలంటే లోలేం అసలు ఏం స్టార్ట్ చేసి వంటలు బాబాయ్ దగ్గర మంచిగా ఉంటుంది. అద్దా నీకు రింగ్ వద్దా? చెల్ల డ్రెస్ పట్టుకో. చెల్లకి ఫోటో లేవే పోతాయి. చాలు 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 తీసుకెళ్తాం. ఉషోదయం అబ్బు చొక్క ఇంటి ముందు బంగారం అంతా తీసుకో. వడ్డీ కట్టిస్తే అయిపోయి. అన్నం తింటారు కానీ టేస్ట్ ఎట్లున్నాయి? పూలు పొక్కలు పట్టిల్లురా. ఎట్లున్నాయి టేస్ట్? ఒక్క పులు బొక్క రాలి నేను కొట్టినా ఒకటి రాడు. ఒకటి తక్కువైంది. వేసిన వాళ్ళు ఎవరు నాడు క్యాటరింగ్ బ్యాచ్ ఇళ్ళు పెడదాం. తిన్నావా? నువ్వు కూడా మా టీమే కదా. ఇంకా నువ్వు ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇంకా ప్రొడక్షన్ కరెక్ట్. ప్రొడక్షన్ అయితే నాకు ఫుడ్ మంచిగా పెట్టారా? మీకు పెట్టినప్పుడు నాకు మంచిగా పెట్టారు. పాంచల్ మమ్మల్ని షూటింగ్ కాడ ఎండ కొట్టవే మేము చెప్తాం. అంతేగా అద్దు మంచి ఉన్నాయి టేస్ట్ మంచి ఉన్నాయా అమ్మా? మంచిగా ఉన్నదా కూర? మంచిగా ఉన్నాయి. మరి చెప్తలేవు. కూరలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయిరా. లడ్డూలు ఇచ్చారు. ఒక్కటి కాదు 4 ఇచ్చారు. తట్టుకుందా? సారీ నేను ఇంకా వీడియో తీసుకుంటా అనుకోవాలి. వాళ్ళిద్దరు అమ్మమ్మలు, మౌనిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మలు వచ్చారు.
ఇంకో వంశీ కూడా అదే ఏం కాదు ఇక. అయ్యో ఉంది కదా ఆల్రెడీ ఏ లూజ్ అండి నేను అడిగానే పక్కన తీరా పోనీ. రింగ్ పెట్టురా చిన్న చిన్న పాపకు పెడతావా పెట్టు ఎన్ని ఉన్నాయిరా రింగులు చేతికి ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు తింటాను టైం వచ్చేసి కూర. వాళ్ళు వస్తారట అయ్యో ఇంకా రాలే. తిన్నరా అందరు వచ్చినా కూడా తేలి రావాలి. తోక కట్ చేసి వారెత్తాం చంపిల్లా నేను. ఇంకా చంపిన వాళ్ళ పూర్తిగా చంపర్రి. అట్లానే కాదు కానీ చంపింది ఏదో పూర్తిగా చంపాలి. కొంచెం లేచింది పంటంది ఇప్పుడే మెల్లమెల్లగా. ఈ పంట లేపుతా అంతే. అనిక ఫస్ట్ టైం తింటుంది. అందరైతే మంచిగా ఉంది అన్న అంట. అందరైతే మంచిగా ఉన్నాయి అంట. మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? మటన్ అయితే ఘోరంగా ఆకలి అవుతుంది. అవ్వ పొద్దున ఉప్మా తిన్నానంటే నేను తింటాను కానీ తిని తృప్తిగా ఇక్కడ కూర్చో. ఎట్లున్నాయి ఇర్రా? మస్తున్నాయి. మన కింద మంచి లంగా కట్టుకున్నా అనిపించకుండా నేను చెప్తాను ఇది కట్టుకోండి కట్టుకుంటే. ఎట్లుంది శ్రీ అన్నం కూర? మంచిగా బోటి తిన్నా నేను మంచిగా నల్ల ముక్కలు నేనే వేసుకొని తిన్నా తెలుసా. తలకాయ బొక్కలు ఉన్నాయట. కొంతమంది అయితే నైట్ కూడా వచ్చిండు. అంటే మనం పిలిచింది మర్చిపోకుండా అంత లేట్ అయినా వచ్చినందుకు నాకు మంచిగా అనిపించింది. ఏ చూడు లవ్వ లేకుండా చిక్క తల్లి ఎట్లా ఆడుకుంటుంది. ఎంత గాయ చేస్తుందో అనుకున్నాం. కుయ్య నన్న వారమ్మగా కుయ్య అనలే చిక్క తల్లి గడి. నిజంగానే అసలు ముచ్చటెడుతుంది మన సబ్స్క్రైబర్స్ తోని. నైనిక మా నైనిక ఫ్యాన్స్ ఉన్నారా? నైనిక ఫ్యాన్స్ ఉన్నారా ఎవరన్నా? అగో అంటుంది. ఉన్నారా? నీ ఫ్యాన్స్ ఉన్నారా నైనిక? నచ్చిందారా నీకు నైనిక అని పేరు? నైనిక నీకు ఫ్యాన్స్ ఉన్నారా? అగ్గ అంటాను అగ్గ. మా కొండపూర్ నుంచి అయితే ఎవ్వరు రాలేదు చక్కగా. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మా కదా. ఇక మీ మమ్మల్ని కూడా చెప్పుడు ఏదో చెప్పడానికి కాదు కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా వచ్చింది. ఇష్టం ఉంటే ఎవరైనా వస్తారు. నిజమే అయ్యో ఎవరి ఫంక్షన్ అయితే వాళ్ళు చెప్తామని ఉంటారు. చెప్పుకున్నా నేను పోయినా. ఎందుకంటే వాళ్ళు ఏదో బిజీలు ఉంటారు. పిలిచింది అదే కొన్ని పోయినా. ఇక నేను పెద్ద ఎక్కువ అనుకోలే ఎవరు. అందుకే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలే. మమ్మల్ని ఏడవలే సంతోషం బాగుంది. ఏడవలే ఘోరం తెలుసా. ఒక్కొక్క పిల్లలు ఎట్లా ఎడతారు బర్త్డేలకు కూడా ఘోరంగా కయ్యి అంటారు. ఇది కుయ్యి లేదు కయ్యి లేదు చిక్క తల్లి ఆడుకుంది. అనుకున్నా ఎంతమంది ఎత్తుకున్నారు ఒబ్బల దగ్గర కుయ్యాలి. నిజంగానే తేజ గంత సేపు కూర్చుంది కుయ్యాలి. దానికి అదే దానికి సప్పుడే ఉన్నది. మంచిగా ఉంది. థ్యాంక్స్ రా మమ్ము నైనిక. ఇక మమ్మని విలువకుండా అవ్వలు నైనిక అనాలి. 1 2 3 అంతే. ఇలాంటికైతే ఇది మన ముచ్చట మీకు ఎత్త అనిపించింది ఏదో కానీ మన ఫంక్షన్ అయితే మంచిగా దేవుని దయవాళ్ళ మంచిగా ఒడ్డెక్కింది. కానీ ఇక మా ఊరు నుంచే కొంచెం మంది ఎక్కువ రాగానే కొంచెం ఫీల్ అనిపించింది. మా వాళ్ళు కూడా అట్లా పట్టింపు చెప్పాలి. అంటే ఫస్ట్ ఫంక్షన్ అని మమ్మీ మీరు చెప్పలేదు గొప్పగా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది అని చెప్తా.
మా వాళ్ళు ఇక అత్తరాన్ని లేకుంటే లేదు, ఇక నైట్ అయితే ఫోన్ చేస్తాను అని చేసింది. ఎందుకే ఇలా నేను ఇవాళ పొద్దున చెప్తే కూడా అన్న వచ్చింది. ఎంత ఇష్టం ఉంటే ఇంకో గంట అయితే ఫంక్షన్ అన్నా కూడా వస్తారు ఇష్టం ఉంటే. కానీ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్క, అంటే మా నైన్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరి ఫంక్షన్కి దాదాపు 99% నేను వస్తా. అంటే 1% ఏ పరిస్థితి ఎట్లుంటో తెలియదు తప్పితే 99% నేను వస్తా. కట్నాలు రాసిన వాళ్ళకి అయితే బాగానే మనకి 35,000 కట్నాలు వచ్చినాయి రా. అంటే దాదాపు 40,000 కట్నాలు వచ్చినాయి. అంటే నేను షాక్ అయినా. అంటే మామూలుగా అయితే 5-10,000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన. ఎంతగాని పోనీ అంటే కట్నాల కోసం అని కాదు, నేను ఎందుకంటే ఎంత కట్నం అంత నాకే ఇబ్బంది. ఎందుకంటే నేను ఒక కట్నం వచ్చిన కట్నాల పక్క పొంటి ఒక 0 యాడ్ చేసి నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు 100 పెడితే 1000, 500 పెడితే 5,000 ఇవ్వాలి. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు సిరీస్ స్టార్ట్ అయ్యి కొంచెం నడిచిన తర్వాత, సో ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే మన సిరీస్ పబ్లిష్ అయిన తర్వాత తీసుకోవాలి బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లేదు మన దగ్గర, బాగా ఖర్చులు అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే అంటే కొంతమంది అంటే పట్టీలు అవి అని పెట్టింది. సో అసలు వాళ్ళకి ఏంటంటే నేను గోల్డ్ పెట్టాలని నా ప్లానింగ్. అంటే బట్టి గోల్డ్ పెట్టిన ఉన్నోళ్ళు లేనోళ్ళు పట్టీలు పెడతారు. పాప వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి సరే అట్లా. అంటే గోల్డ్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి గోల్డ్ పెట్టినా సరిపోతుంది. కానీ ఏంటంటే నేను మామూలుగా ఎవరు ఫంక్షన్ కొని పోతే కొంచెం ఇన్కమ్ ఉంది మోమట. కానీ ఇప్పుడు మన ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు పరాయిళ్ళు కాదు. ఎవరైనా ఈ వాడోళ్ళు కావచ్చు, ఈ ఊరోళ్ళు కావచ్చు, మా ఊరోళ్ళు కావచ్చు, ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు. సో అది సరే మంచిగా వీడియో తీద్దాం. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆడ ఇప్పుడు ఈ వీడియోలో కనబడతారు కదా, సో వాళ్ళు వచ్చిన ఈ వీడియో పెట్టి అప్పుడు ఆడ వీడియో పెడదాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల నేను ఎదుగుతాను. అందరికీ గుడ్ నైట్, బాయ్. ఇది మా ఇంటి పండుగ, ఇది మా ఇంటి పండుగ, బంధువులతో కళకళలడగా, కన్నుల పండగే ఇది కన్నుల పండగే, మరువలేము ఈ క్షణాలు, మై మరిచిపో